నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటించారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. వారి కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నారని తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రేపు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. విచారణకు ఒక్కరోజు ముందు కొండా సురేఖ సారీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఎట్లా చూడాలి? రేపు నాంపల్లి కోర్టులో ప్రత్యేకమైన విచారణ జరగనుంది. నేపథ్యంలో కొండా సురేఖ అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సారీ చెప్తున్నానంటూ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను, పశ్చాత్తాప పడుతున్నానంటూ కూడా కొండా సురేఖ ట్వీట్ చేయడం జరిగింది. కొండా సురేఖ ట్వీట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రశాంత్? మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ గత సంవత్సరం క్రితము సినిమా హీరో నాగార్జున కుటుంబంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా తన కుమారుడు నాగ చైతన్య, సమంత విడాకుల పైన కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. దానిపైన హీరో నాగార్జున పరువు నష్టం దావాను ఆ కోర్టులో వేయడంతో అది నాంపల్లి కోర్టులో ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఆ విచారణ ట్రయల్ కు రావడంతో ముందస్తుగా దానిపైన ఆ సారీ చెప్పడం అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే మంత్రి కొండా సురేఖ వివాదాల వ్యాఖ్యలలో ఇరుక్కోవడం ఇది మొదటిసారి ఏం కాదు. అనేక మంది పైన సంచలన కామెంట్స్ చేసి అనేక వివాదాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా సారీ చెప్తూ వస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న తన కూతురు సుష్మితా పటేల్ చేసిన అర్ధరాత్రి రాద్ధాంతం పైన అటు సీఎం రేవంత్ రెడ్డికి సారీ చెప్పిన ఘటన మరవక ముందే మళ్ళీ ఈ రోజు ఇటు హీరో నాగార్జునకు ఇటు పరువు నష్టం దావా కేసు ఎదుర్కోవాల్సిన ఒక రోజు ముందు అటు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి సారీ చెప్పిన ఘటన కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఎక్స్ ద్వారా ట్విట్టర్ వేదికగా ఈ యొక్క సందేశాన్ని పంపడం కూడా సంచలనంగా మారింది. అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఈ యొక్క ట్వీట్ చేసి హీరో నాగార్జున విషయంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏదైనా భేదాభిప్రాయం ఉంటే కనుక దానికి తీవ్రంగా పశ్చాత్తాపం పడుతున్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కించపరచాలని కానీ వాళ్ళ కుటుంబాన్ని బదనం చేయాలనే నా ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టికే దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అందులో ఏదైనా తప్పు కనుక ఉంటే దానికి నా తీవ్రమైన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ కూడా నిన్న అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ద్వారా హీరో నాగార్జునకు ఈ సందేశాన్ని పంపింది. హీరో నాగార్జున విషయంలో ఇక ముందు ఒక సద్భావన వాతావరణంలో కలిసి ఉండే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ యొక్క సందేశాన్ని పంపినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ సందేశానికి ముఖ్య కారణం అయితే నాంపల్లి కోర్టులో గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి విచారణను ఎదుర్కోవడానికి ముందుగా ఈ సారీ చెప్పినట్టయితే తెలుస్తుంది మనకు. Right. Thank you, Prashant. Thanks for the updates. We'll take a short break. Break తర్వాత మరిన్ని అప్డేట్స్